వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం టాప్ 6 హైయెస్ట్ పేయింగ్ టెక్ జాబ్స్ ఏమి ఉన్నాయో అవి డిస్కస్ చేద్దాం. చాలా హై పేయింగ్ టెక్ జాబ్స్ ఉంటాయి, మనం దానిలో టాప్ 6 అయితే డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చేసుకోండి. సో డైలీ మనకు అవేర్నెస్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో ఫస్ట్ ఫుల్ స్టాక్ డెవలపర్. ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే ఏంటి? మనకు ఫ్రంట్ ఎండ్, మనకు HTML, CSS, జావాస్క్రిప్ట్ కావచ్చు. బ్యాక్ ఎండ్కి వచ్చేసరికి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఒక ఫ్రేమ్వర్క్, పైథాన్ విత్ జాంగోనా, లేకపోతే పైథాన్ విత్ ఫ్లాస్కా, లేకపోతే C# విత్ .NET, లేకపోతే జావా విత్ స్ప్రింగ్ బూటా, లేకపోతే C++ విత్ .NET. ఈ విధంగా మనం నేర్చుకుంటాం ఏదో ఒకటి. బ్యాక్ ఎండ్లో డేటాబేస్ కనెక్టివిటీ, మనకు ఫస్ట్ SQL అయితే అవసరం ఉంటుంది. తర్వాత మనకు డేటాబేస్కి వచ్చేసరికి మనకేంటి, మ్యాంగో డీబీయా, లేకపోతే PostgreSQL, NoSQL, MySQL, ఇవన్నీ ఉంటాయి కదా మనకు. సో ఏదో ఒక మన డేటాబేస్ నేర్చుకోవాలి, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్. సో ఇవన్నీ నేర్చుకుంటే మనం ఫుల్ స్టాక్ డెవలపర్ అవుతాం. సో ఈ ఫుల్ స్టాక్ డెవలపర్ గురించి ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే, జస్ట్ చెప్పాను. సో ఇది కూడా చాలా హై పేయింగ్ టెక్ జాబ్లో ఒకటి. తర్వాత వచ్చేసరికి డెవాప్స్ మేనేజర్. సో డెవాప్స్ అనేది కూడా మనం డెవాప్స్ సంబంధించిన ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ కావచ్చు. తర్వాత CI అండ్ CD లైక్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ పైప్లైన్ గురించి తెలిసి ఉండాలి. తర్వాత లైనెక్స్ కావచ్చు, తర్వాత పైథాన్ కావచ్చు. పైథాన్ నేర్చుకోవాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, ఫ్రీగా నేర్చుకోవచ్చు. జస్ట్ యూట్యూబ్కి వెళ్ళి పైథాన్ లైఫ్ పైథాన్ అని సెర్చ్ చేయండి. మన కిరణ్ గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో, 10 hours వీడియో, ఎలాంటి బేసిక్స్ లేకపోయినా అర్థమవుతుంది. తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్కి వచ్చేసరికి మనకు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అవసరమే, అదేవిధంగా మనకు డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్, తర్వాత ఊప్స్ కాన్సెప్ట్, ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, జావా అయితే జావా, పైథాన్ అయితే పైథాన్, ఆ విధంగా. తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్ ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించి DBMS, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కావచ్చు, కంప్యూటర్ నెట్వర్క్ కావచ్చు, మనకు OSI మోడల్ కావచ్చు, లేకపోతే TCP/IP మోడల్ కావచ్చు. లేయర్స్ గురించి ఐడియా ఉండాలి. రూటరు, IPv4, IPv6 ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి. ఊప్స్ కాన్సెప్టు, ఇన్హెరిటెన్స్, అబ్స్ట్రాక్షను, తర్వాత క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఆపరేటింగ్ సిస్టంలో కావచ్చు, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో కావచ్చు. తర్వాత నార్మల్ ఫామ్స్ ఉంటాయి, N1, తర్వాత ఇంకా కొన్ని ఉంటాయి కదా, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి మీరు. ఓకే, ఏ ఇంజనీర్కి సంబంధించి మర్చిపోయినా, ఇది కూడా ఒక హై పేయింగ్ టెక్ జాబ్లో ఒకటి. తర్వాత ఏ ఇంజనీర్కి సంబంధించి పైథాన్ ఆర్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. ఎక్కువ మంది పైథాన్ ప్రిఫర్ చేస్తారు. సో మీరు ఏదైనా ప్రిఫర్ చేసుకోవాలనుకుంటే పైథాన్ అయితే సజెషన్ ఇస్తాను నేను. తర్వాత మెషిన్ లెర్నింగ్ కావచ్చు, డీప్ లెర్నింగ్ కావచ్చు, లేకపోతే మాస్టర్ ఆర్ కొందరు PhD ఇన్ కంప్యూటర్ సైన్స్, తర్వాత మాస్టర్ చేస్తారు ఏలోనే. సో ఏ విధంగా అయినా దీనికి కూడా మంచి హ్యూజ్ ప్యాకేజ్ ఉంది. తర్వాత క్లౌడ్ ఆర్కిటెక్ట్ వచ్చేసరికి క్లౌడ్ కంప్యూటింగ్ గురించి తెలిసి ఉండాలి. తర్వాత అమెజాన్ AWS కావచ్చు, లేకపోతే మైక్రోసాఫ్ట్ అజూర్ కావచ్చు, గూగుల్ క్లౌడ్ కావచ్చు. ఫస్ట్ ఏదో ఒకటి నేర్చుకోండి. మల్టిపుల్గా మీకు తెలుసుంటే హ్యాపీనే, కానీ ఫస్ట్ ఏదో ఒకటి తెలుసుకొని ఉండండి, తర్వాత నెక్స్ట్ నేర్చుకోండి. సో ఇది కూడా హ్యూజ్ మంచి టెక్ జాబ్, హై పేయింగ్ టెక్ జాబ్లో ఒకటి. తర్వాత డేటా సైంటిస్ట్ అండి. డేటా సైంటిస్ట్ వచ్చేసరికి కూడా పైథాన్ ఆర్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. మెషిన్ లెర్నింగ్, డేటా మోడలింగ్ అనేది తెలిసి ఉండాలి వీళ్ళకి కూడా. సో డేటా సైంటిస్ట్ కూడా హ్యూజ్ ప్యాకేజ్ ఉంది. సో వీళ్ళైతే కొద్దిగా మ్యాథ్స్ కూడా వచ్చి ఉండాలి. సో ఇంతే, మన డేటా సైంటిస్ట్ కూడా మంచి హై పేయింగ్ టెక్ జాబ్లో ఇది కూడా ఒకటి. ఓకే, సో డేటా సైంటిస్టు, క్లౌడ్ ఆర్కిటెక్టు, ఇంజనీరు, సాఫ్ట్వేర్ ఇంజనీరు, డెవాప్స్ మేనేజరు, ఫుల్ స్టాక్ డెవలపరు. సో ఇవైతే కొన్ని డిస్కస్ చేసాం, ఇంకా చాలా ఉంటాయి. సో మనం ఇక్కడ కొన్ని డిస్కస్ చేసాం. సో టాప్ 6 హై పేయింగ్ టెక్ జాబ్స్ సంబంధించి డిస్కస్ చేసాం కదా. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసుకోండి. అదేవిధంగా మీరు కనుక ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే మన దగ్గర రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది. సో 200 hours ప్లస్ రికార్డెడ్ కంటెంట్ కేవలం 1999కి అందిస్తున్నాం. కామెంట్ సెక్షన్లో కోర్స్ యొక్క డీటెయిల్స్, అదేవిధంగా డెమో లింక్ ఇస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో చూడండి, డెమో నచ్చితేనే జాయిన్ కండి.